Hello sir, this is Venkat. I am from Warangal, Telangana. Right now I am taking training as a media and journalist training from Skill India Mission, and also I am working as a journalist and Warangal Bureau Chief in Warangal. I am working for Metro Udayam Media. It's a Telugu news channel. I have enough knowledge regarding the journalism, live reporting, and also interviews I conducted so many. And I've worked for different YouTube channels, and right now I'm working as a hello to everyone. This is Venkat. I'm from Warangal. I'm right now working as a regional coordinator in Metro Udayam Media Group Network. Metro Udayam is a news channel. It telecasts Telugu news from two states, Telangana and Andhra Pradesh. Since last 6 months, I'm doing the same job. I have awareness and experience as a journalist, as a reporter, and as a article writer. Since last 6 years, I'm in this field. Right now, I'm taking training in Skill Mission. Thank you. That's it. Welcome to Metro Udayam News. ఇంద్రేశం పిఎన్ఆర్ కాలనీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించిన అధ్యక్షులు గద్దె నాగరాజు మరియు కమిటీ సభ్యులు. పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం పిఎన్ఆర్ కాలనీలో అధ్యక్షులు గద్దె నాగరాజు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులతో కలిసి భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్తే. నేడు హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఫోక్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫోక్ ఫెస్టివల్ అంటే నిజంగానే గాయకులకి, కళాకారులకి అందరికీ పండగ వాతావరణం నెలకొంది. ఇవాళ మనతో పాటు వరంగల్ జిల్లాకి చెందినటువంటి ప్రముఖ జానపద గాయకులు అందరూ ఉన్నారు. మెట్రో ఉదయం ప్రేక్షకులకి అందరికీ కూడా ఆనందించదగిన విషయం. ఎందుకంటే ఇవాళ పల్లె పదాలు, జానపద గేయాలు, గ్రామీణ నేపథ్యాన్ని, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఒకనాడు ఓరుగల్లు ఏ విధంగా అణగదొక్కబడింది, అస్తిత్వం కోసం గ్రామీణ వాతావరణంలో ప్రజలు చేసినటువంటి పోరాటాలు, వాళ్ళు పంటి బిగువున ఎన్ని కష్టాలను ఓర్చుకున్నారు, పోరాట పటిమని, ఓరుగల్లు చరిత్రని, సాంస్కృతిక నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా జానపదాలలో, వాళ్ళ పాటల్లో హృదయంగా మన మనస్సుల్లో పదిలంగా చెక్కినట్లుగా వారు శ్రావ్యంగా ఆలపించారు. అందరికీ నమస్తే. నా పేరు శాలిని. మా టీవీ రేలా రేలా 5వ టైటిల్ విన్నర్. అటు చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట, అటు చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట, మాటలాడే 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 వారే లేరయ్యో. సమావేశం నిర్వహిస్తున్నారు. దీని గురించి ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ముఖ్య ఉద్దేశం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2020 నేడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వారి ఆధ్వర్యంలో వికలాంగులు, పెన్షన్దారుల యొక్క వారి జీవన భృతి ఏదైతే ఉందో దాన్ని పెంపుదల చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన హైదరాబాద్లో జరిగే వికలాంగులు, పెన్షన్దారుల మహాగర్జన కోసం సమాయత్తం చేస్తూ వారు ఈరోజు వరంగల్లోని గీసుకొండ మండలం రావడం జరిగింది. గీసుకొండ, సంగం మండలాలకు చెందినటువంటి వందలాది మంది పెన్షన్దారులు, వికలాంగులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మందకృష్ణ మాదిగ గారికి సంఘీభావం తెలపడం జరిగింది. వారందరూ హైదరాబాద్లో తమ గర్జన వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో గుల్లి వెంకట్. ధన్యవాదాలండి. ఇవాటి సమావేశంలో ఇద్దరు విశిష్టమైనటువంటి వ్యక్తులు మనతో పాటుగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత వారితో మన సమావేశంలో ఉండడం మన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. మనం జర్నలిస్టుగా ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భంలో ఒక మంచి గురువు ఎప్పుడైతే లభిస్తారో మనకు ఒక చక్కటి మార్గదర్శనం లభించినట్లుగా ఇవాళ అనిపిస్తూ ఉంది. ఒక జర్నలిస్ట్ అంటే సమాజం పట్ల సంవేదనశీలత, అంటే అందరూ చూస్తారు, అందరూ వింటారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ జర్నలిస్ట్ అనేటువంటి వాడు అట్లాంటి వాడు కాదు. ఒక సంఘటన చూస్తే అతని మెదడుకు తొలుస్తూ ఉంటుంది, పరకాయ ప్రవేశం చేస్తాడు. ప్రతి వ్యక్తి ఆయన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. కానీ జర్నలిస్ట్ అనేవాడు ఆ బాధితుడు ఎట్లా ఉన్నది, ఆయన బాధ, ఒక అధికారి దీనికి ఏ విధంగా స్పందించవచ్చు, సమాజంలో దీన్ని ఏ విధమైనటువంటి మార్పును మనం కాంక్షిస్తున్నామో అది ఎలా సాధ్యమైంది, నా వంతుగా నేను ఏం కృషి చేయగలుగుతాను, ఆ విధంగా ఆలోచించినటువంటి వాడే సహజమైనటువంటి జర్నలిస్ట్. అలాంటి లక్షణాలు మనం పుణికిపుచ్చుకోవాలి. ఎస్ఎన్ చారి గారు చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు.
వార్తను అందరూ